హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? హనుమాన్ జయంతి 2025 సంవత్సరంలో ఎప్పుడొచ్చింది? అసలైన హనుమాన్ జయంతి మనం ఎప్పుడు జరుపుకోవాలి? అసలు ఈ హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఎందుకు మనం 2 సార్లు చేసుకుంటాం? ఇవన్నీ కూడా విషయాలన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం మనం. హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటూ ఉంటారు. హనుమాన్ జయంతి ఒకటి చైత్ర మాసంలో, రెండవది వైశాఖ మాసంలో, మరొకటి చేస్తూ ఉంటారు. ఈ రోజున కూడా హనుమాన్ జయంతి జరుపుకుంటారు. కాకపోతే ఇందులో ఒకటి హనుమాన్ జయంతిగా, మరొకటి హనుమాన్ విజయోత్సవంగా చెప్తూ ఉంటారు. ఇలా 2 రకాలుగా హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. దీన్నే చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని కూడా అంటారు. హనుమంతుడు అంటేనే మనకు ధైర్యాన్ని ప్రసాదించేవారు. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమాన్ తప్పకుండా ఉంటారు. హనుమంతుడికి రామనామం అంటే అంత ప్రీతి. రామాయణం విన్నా, చూసిన హనుమంతుడి పాత్ర ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన లేకపోతే రామాయణం కూడా లేదు. అటువంటి ఎంతో ముఖ్యమైన హనుమాన్ జయంతి చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్ జయంతిని హనుమాన్ విజయోత్సవంగా మనం జరుపుకోవాలి. రెండవది వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు వచ్చే జయంతిని అసలైన హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాం. మరి ఈ చైత్ర పౌర్ణమి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 12న పౌర్ణమి శనివారం అయితే ఈ హనుమాన్ విజయోత్సవం చిన్న హనుమాన్ జయంతిని అయితే మనం చేసుకోవాలి. ఈ రోజు శనివారం రావడం కూడా ఇంకా విశేషం. తిథి వచ్చి ఏప్రిల్ 12 తెల్లవారితే 3:21 నుండి ప్రారంభమై ఏప్రిల్ 13 తెల్లవారితే ఉదయం 5:51 వరకైతే ఉంటుంది. మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్నే మనం పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 12ని జరుపుకోవాలి. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికంబుడు అలాగే ఇతర రాక్షసులను సంహరించి విజయం సాధించినట్లు చెబుతూ ఉంటారు. ఈ కారణంగా ఈ రోజున హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల దీన్నే ఉత్తరాదిన హనుమంతుల జయంతిగా జరుపుకుంటూ ఉంటారని చెప్తారు. మరొక కథనం ప్రకారం రామాయణం సుందరకాండలో వివరించిన దాని ప్రకారం చూస్తే సీతను రావణుడు అపహరించినప్పుడు సీత అన్వేషణకే లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళగా ఒకరోజు అశోకవనంలో చెట్టు కింద ఉన్న సీతాదేవి కనిపిస్తారు. ఆ రోజు చైత్రమాసం పౌర్ణమి రోజు సీతను అపహరించిన రావణుడి లంకను ధ్వంసం చేస్తాడు. అప్పుడు రావణుడి సైన్యం బంధించి హనుమంతుడి తోకకు నిప్పంటించగా రావణుడి రాజ్యాన్ని సగం దహనం చేస్తాడు. హనుమంతుడు రావణుడి సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. దీన్నే ఉత్తరాదిన హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. దీన్ని ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ జయంతినే చిన్న హనుమాన్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకునే జయంతిని పెద్ద హనుమాన్ జయంతి అని అంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాం. ఈ రోజున హనుమాన్ దీక్షను కూడా చాలామంది ప్రారంభిస్తారు. భక్తులు 41 రోజుల పాటు హనుమాన్ దీక్షను తీసుకుంటారు. ఈ దీక్షను చైత్ర పౌర్ణమి నుండి ప్రారంభించి వైశాఖ తిథి బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి నాడు విరమిస్తారు. ఈ దీక్షను ఆరెంజ్ కలర్ వస్త్రాలను ధరించి ఈ దీక్షను తీసుకుంటారు. హనుమంతుని పూజించడం వల్ల మనకు ధైర్యం కలుగుతుందని, అనేక ఇబ్బందులు తొలగుతాయని, ఏలినాటి శని, అష్టమ శని, ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధ, అలాగే అపమృత్యు దోషాలు, గ్రహ దోషాలు తొలగుతాయని మనం నమ్ముతూ ఉంటాం. రాముల వారు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటారని అంటూ ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథన కీర్తనం తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణాలోచనం నమత రాక్షంతకం. రాముల వారి నామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ తప్పకుండా హనుమంతుల వారు ఉంటారట. సప్త చిరంజీవుల్లో హనుమంతుడు ఒకరు. ఇప్పటికీ భూమి మీద హనుమంతులు ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి శనివారం ప్లస్ హనుమాన్ విజయోత్సవం. దీన్ని ఉత్తరాదిన చిన్న హనుమాన్ జయంతి అని కూడా అంటారు. ఈ రోజున హనుమాన్ దేవాలయానికి వెళ్ళడం, కుదిరితే మన గోత్రనామాలతో పూజ చేపించుకోవడం, అలాగే సింధూరాన్ని, తమలపాకులను సమర్పిస్తే మంచిది. అలాగే సింధూరంతో తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆ మాలని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. మనకున్న శని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే రామనామం అంటే అంత ప్రీతి ఆ స్వామివారికి. ఈ రోజున విశేషంగా హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణం చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే సుందరకాండను పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రోజున హనుమంతుడికి ఇష్టమైన అరటిపళ్ళను కానీ, వడలను కానీ, అప్పాలను కానీ సమర్పించవచ్చు. ఇవి స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు. ఇదండి ఈ వీడియో. చిన్న హనుమాన్ జయంతి అలాగే పెద్ద హనుమాన్ జయంతి కోసం నాకు తెలిసిన విషయాలైతే మీకు వివరించానని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.